సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రాథమిక పాఠశాలలో బాత్రూం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 113 మంది విద్యార్థులు ఒకే బాత్రూం ఉండగా అవస్థలు తప్పటం లేదు. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు స్థానికులు. మా దగ్గర వచ్చేది 5 మెంబర్స్ స్టాఫ్స్ ఉన్నాము. టోటల్ స్ట్రెంత్ 113, బాయ్స్ వచ్చేది 70, గర్ల్స్ వచ్చేసి 43 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్కి టాయిలెట్ ప్రొవైడింగ్ లేదు, ఒకటే ఉండటం వల్ల పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గర్ల్స్ అంతా క్యూన్ కట్టడం వల్ల చాలా లేట్ అవుతుంది. బాయ్స్కి వచ్చేసి అయితే టాయిలెట్స్ లేవు, బయటకు వెళ్ళడం ద్వారా పిల్లలకు కొంచెం వాహనాలు రావడము అలాంటివి జరుగుతున్నాయి. వాష్రూమ్స్ ఓన్లీ గర్ల్స్కి 43 మెంబర్స్ ప్లస్ మేము స్టాఫ్ 5 మెంబర్స్ సార్. ఇంతమంది కలిసి ఒకటే టాయిలెట్ ఉంది. పిల్లలకు షార్ట్ ఇంటర్వెల్ వదిలినా 40 మినిట్స్ 45 మినిట్స్ దానికే పోతుంది సార్ లైన్ ప్రకారం పిల్లలకి. మళ్ళీ ప్లస్ ఇక్కడ ప్రహరీ కూడా లేదు సార్. పిల్లలందరూ రోడ్డు మీద స్కూల్ కాబట్టి అందరు అబ్జెక్షన్ చేస్తున్నారు. వాష్రూమ్స్కు బాయ్స్ అందరు బయటకు వెళ్తే కాలనీ వాసులు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. మేము వాష్రూమ్ పోవాలంటే 2 మెంబర్స్ వెళ్ళాలి. ఒకళ్ళు పోతే ఒకళ్ళు అడ్డం నిలబడాలి. ఒకవేళ మాకు 2 వస్తే స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వస్తే టీచర్ వాళ్ళకి పర్మిషన్ అడిగి మేము 2కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి రావాలి. ఒకళ్ళు వాష్రూమ్ వెళ్ళాలంటే 2 మెంబర్స్ వెళ్తాము. ఒకళ్ళు వాష్రూమ్ వెళ్ళాలంటే ఒకళ్ళు నిలబడాల్సి వస్తుంది. అట్లయితే మాకు బాత్రూమ్ వస్తే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది.